వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైన మన పిడుగురాళ్ళ జూనియర్ సింప్లిటీ మేడం గారికి, మరియు మీ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, మరియు మీ మేడం గారికి, ప్లస్ ఏఎస్ఐ హనుమంతరావు గారికి, మా మహిళా న్యాయవాది మరియు మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అయినటువంటి నవే మేడం గారికి, మా తోటి న్యాయవాదులకి అందరికీ నా శుభాకాంక్షలు. అలాగనే ఈ ప్రోగ్రాం కట్టేయడానికి మీ అందరికీ కూడా నా ఆశీస్సులు. ఈరోజు ఈ నేషనల్ గర్ల్ అండ్ చైల్డ్ డే సందర్భంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని గుంటూరు వారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ మన పిడుగురాళ్ళ కోర్టుకి చైర్మన్ గారైనటువంటి మన జడ్జి మేడం గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు పిడుగురాళ్ళలో మరి చాలా స్కూల్స్ ఉన్నాయి. చాలా స్కూల్స్ ఉన్నా కూడా పెట్టవచ్చు. మీ స్కూల్లోనే స్పెషల్గా అందరం ఎందుకు పెట్టామంటే, మీ ప్రిన్సిపల్ గారు చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. మీ మేడం గారు సుప్రియ మేడం గారు కూడా చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. సమాజంలో కొంత సేవ చేస్తుంటారు. అలానే మీ మేడం గారు మా పిడుగురాళ్ళ కోర్టు తరఫున మీడియేటర్గా కూడా వర్క్ చేస్తున్నారు. అంటే కొన్ని కేసుల్ని రాజీ చేయటం, దానికి కూడా మేడం గారు అపాయింట్ అయి ఉన్నారు. సో మీరు కొంత సమాజానికి మీ ప్రిన్సిపల్ గారు మేడం గారు సేవ చేస్తున్నారని, తర్వాత మరీ మీ స్కూలు మంచి ర్యాంక్స్ వస్తున్నాయని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ స్కూల్లో పెడితే బాగుంటుందని చెప్పేసి మేము అడిగాము. మీ ప్రిన్సిపల్ గారు ఒప్పుకోవటము, మేడం గారు కూడా జడ్జి గారు కూడా ఒప్పుకోవటం సందర్భంగా మీ స్కూల్లో పెట్టాము. ఇప్పుడు ఈ కార్యక్రమానికి పెద్దలందరూ మాట్లాడారు, అన్ని విషయాలు చెప్పారు. మేము 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. మామూలుగా ఏమంటే, మేము చదువుకునే టైంలో అమ్మాయిలకి అప్పుడు అసలు స్కూల్కి పంపించేవాళ్ళు కాదు. అప్పుడు కొన్ని కట్టుబాట్లు అలా ఉండేవి. ఇప్పుడు మీకేంటంటే చాలా ఫ్రీగా పంపిస్తున్నారు. తర్వాత మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రావాలంటే మీకు ఇప్పుడు బస్సు ఉంది, తర్వాత మీరు చదువుకోవాలంటే కంప్యూటర్ ఉంది, తర్వాత టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి చూడవచ్చు. మరి ముఖ్యంగా సెల్ ఫోన్స్ వచ్చినాయి. సో మీకు చాలా అవకాశాలు వచ్చినాయి. అప్పటి వాళ్ళకన్నా పోలిస్తే మీకు ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇన్ని సంవత్సరాల్లో కూడా గవర్నమెంట్ వారు మీ చైల్డ్స్కి చాలా ప్రాముఖ్యత ఇచ్చేసి గర్ల్స్కి చాలా చట్టాలు తీసుకొచ్చారు. ఉద్యోగాల్లో చాలా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. చాలా అవకాశాలు కల్పించారు. కాబట్టి వీటన్నిటిని ఏంటంటే మీరు ఉపయోగించుకోవాలి. అరే పాత వాళ్ళకి ఇవన్నీ లేవు. మనకి ఇప్పుడు పేరెంట్స్ మంచిగా చదివిస్తున్నారు. తర్వాత మంచి స్కూల్స్ ఉన్నాయి. మీరు చదువుకోవడానికి కంప్యూటర్స్ ఇస్తున్నారు. తర్వాత మీరు సెల్ ఫోన్స్ ఇస్తున్నారు. వాటిని ఏంటంటే మీరు మిస్యూజ్ చేసుకోకుండా చెడు వాటిని మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకొని మనం ఎందుకు వచ్చాము, మనం ఏం చేయాలి, మన లైఫ్ గోల్ ఏంటి, మహిళలు ఎంత అభివృద్ధి చెందుతున్నారు ప్రజెంట్ ప్రపంచంలోనే. సో ఎస్పెషల్లీ ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు మన సింపుల్గా చెప్పంటే మన జిల్లా కలెక్టర్ గారు లేడీని, ఇప్పుడు మన పిడుగురాళ్ళ జడ్జి గారు, మన పిడుగురాళ్ళ అంటే పెద్ద ఇంతలా 2-3 మండలాలు కలిపి కూడా ఇంత పెద్ద కోర్టుకి 70-80 మంది 100 మంది దాకున్న లాయర్లు ఉంటారు. ఇంతమంది కూడా ఒక లేడీ జడ్జిగా వచ్చారంటే మేడం గారు కష్టపడి చిన్న వయసులోనే సాధించారు. కాబట్టి మీరు కూడా ఏంటంటే మన కలెక్టర్ గారు కానీ, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం మన హోమ్ మినిస్టర్ కానీ అందరూ లేడీస్. తర్వాత నేవీలో కూడా ఆఫీసర్స్, పెద్ద ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. సో మీరేంటంటే మీరు మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని మీకు వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒకళ్ళని మీరు ఆ ప్రథమలో నడిచి కష్టపడి బాగా చదువుకోవాలి. తర్వాత మీ చట్టాల గురించి కూడా కొన్ని తెలుసుకోవాలి. తర్వాత మీ హక్కులు కూడా తెలుసుకొని మీ తోటి అమ్మాయిలకి ఏదైనా అన్యాయం జరిగినా కూడా మీరు ఖండించాలి, ధైర్యంగా పోరాడాలి. ఇందాక మన సారు వాళ్ళు చెప్పినట్టు పూర్వకాలంలోనే ఆడవారు యుద్ధాలు చేశారు దేశాన్ని రక్షించడం కోసం, వాళ్ళ ఫ్యామిలీని రక్షించడం కోసం కూడా పోరాడారు. వాళ్ళు ఎంతో కష్టపడి ఫ్యామిలీని నిలబెట్టి ఈరోజు లేడీస్ ఆడవారు ఎంతో త్యాగం చేస్తేనే ఆ ఫ్యామిలీస్ నిలబడ్డది. ఈరోజు సమాజం ఇంత డెవలప్ కావడానికి కారణం కూడా ఆడవారి కష్టమే. ఎందుకంటే ఒక ఇంట్లో 5-6 మంది ఉన్న పిల్లలు, వాళ్ళ భర్త, అత్త, మామ ఎంతమంది ఉన్నా కూడా అందంగా ఒక లేడీ మేనేజ్ చేసేస్తుంది. వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తుంది, మళ్ళీ ఆమె పని చూసుకుంటుంది, పిల్లలకి చూస్తుంది. అంటే లేడీస్కి అంత ప్రాముఖ్యత ఉంది. అది మీరు దృష్టిలో పెట్టుకొని ఎక్కడన్నా మీకు తెలిసిన చెడు జరిగినా ఖండించండి, భయపడగాకండి.
అవసరమైతే పెద్దవాళ్ళకి చెప్పండి ఇంట్లో, లేకపోతే ప్రిన్సిపల్కి చెప్పండి, లేకపోతే అక్కడ మీడియాస్ ఇక్కడ కోర్టులో లీగల్ అదాలత్ ఉంటుంది అక్కడికి వచ్చి చెప్పొచ్చు, లేదా పోలీసులు చెప్పొచ్చు. చెడుని ఖండించండి, ధైర్యంగా నిలబడండి, బాగా కష్టపడి చదువుకోండి, అందరూ మంచి స్టేజ్కి వెళ్ళండి, తర్వాత సమాజానికి సేవ చేయండి. మీ అందరికీ మీ అదృష్టం ఏంటంటే మీరు నాకు తెలిసి ఈ స్కూల్లో మీరు చదవడంలో నాకు తెలిసి మీ అదృష్టం. ఎందుకంటే చిన్నప్పుడు 1వ తరగతులు మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదివారు. అంటే ఎందుకు చెప్పానంటే నేను పొగడాలని చెప్పలేదు.